హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, నేను అన్నాం కదా మనం ఈ యొక్క డేలో అనేది చాలా ఇంపార్టెంట్, ఎల్వేరీలో ఇంపార్టెంట్ అని. కరెక్ట్గా ఈ రేంజ్లో ఓపెన్ అయినా కానీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా మార్కెట్ ప్రొఫైల్ బాగానే చెప్పింది నిన్న. ఓకే, ఈరోజు మటుకు ఫ్రెండ్స్ చూడండి, వావ్ మొత్తం ప్రీవియస్ వాల్యూ ఏరియా టాప్ సైడ్ బాటమ్ సైడ్ కూడా ఓవర్లాప్ చేసింది. అంటే రేపటికి చూడండి, టీపీఓస్ కూడా పైన ఈక్వల్గా ఉన్నాయి, డౌన్ సైడ్ అప్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి, డౌన్ సైడ్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. రేపటికి ఫ్రెండ్స్ ఇవ్వండి, ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది, సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది రేపటి ఎక్స్పైరీ కాబట్టి. కీ రోల్ ఏంటంటే ఈ వాల్యూ ఏరియా డే అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ అయ్యి మంచి బ్రేక్ అయ్యి 10-15 మధ్యలో బ్రేక్ అయ్యి మంచిగా వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే రేపు డికే కాబట్టి పైకి తీసుకెళ్ళినా కానీ మళ్ళీ లోపలికి తీసుకొచ్చి ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ చేయడానికి కానీ దాని దగ్గరగా క్లోజ్ చేయడానికి కానీ ట్రై చేస్తారు. మ్యాక్సిమం ఎక్స్పైరీ డేలో అలాగే అవుతుంది మార్కెట్. కేర్ఫుల్గా చూడండి, రేపటికి రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది, అది కూడా సైడ్ వేస్ టు రేంజ్ బౌండే. ఓకే, రేపు ఎక్స్పైరీ కాబట్టి ఫిన్ నిఫ్టీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి వాల్యూ చెప్తున్నాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ 51,370.6 అనేది 75.6 అనేది వాల్యూ ఏరియా హై. 51,228.2 అనేది పిఓసి. 51,134.4 అనేది వాల్యూ ఏరియా హై. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. రేపటికి రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. ఇన్సైడ్ ఓపెన్ అయితే మ్యాక్సిమం అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి 10-15 దాకా రాకుండా ఉంటే ఎటు ఓపెన్ అయితే అటే మార్కెట్ రన్నింగ్ ఉంటుంది. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి, ఇన్సైడ్ వాల్యూ ఏరియా అవుట్ సైడ్ క్లోజ్ అయింది. మంచి క్యాండిల్, మంచి రెడ్డిష్ బేరిష్ క్యాండిల్ అయ్యి క్లోజ్ అయింది. అంటే రేపటికి నేను డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఏంటంటే టీపీఓస్ బాటమ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, అయినా వాల్యూ ఏరియా బాటమ్ సైడ్ డౌన్ సైడ్ క్లోజ్ చేశారంటే రేపటికి నేను స్లైట్ బేరిష్ అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సింగిల్ ప్రింట్ లేదు, బయింగ్ టేల్ లేవు, సెల్లింగ్ టేల్ లేవు కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఏరియా ఇన్సైడ్ వాల్యూ ఏరియా అవుట్ సైడ్ క్లోజ్ అయింది. టీపీఓస్ ఏమో బాటమ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, అయినప్పటికీ స్లైట్ బేరిష్ అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేద్దాం. 25,771.75 అనేది వాల్యూ ఏరియా హై. 25,051.13 అనేది పిఓసి. 25,071.75 అనేది వాల్యూ ఏరియా. 25,051.13 అనేది పిఓసి. 25,014 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ చూడండి, వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ప్లస్ ఏంటంటే ఇవ్వండి, వాల్యూ ఏరియా డే హై కూడా రెండు ఒకటే, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లస్ సింగిల్ ప్రింట్ కూడా వచ్చింది. సింగిల్ ప్రింట్ కూడా డ్రా చేస్తున్నాను చూడండి. సింగిల్ ప్రింట్ అనేది రేపటికి కీ రోల్గా ఉంటుంది. ఇది డ్రా చేసి ట్రేడ్ చేస్తే ఇది ఒక సపోర్ట్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను డ్రా చేస్తున్నాను, ఇది ఒక సపోర్ట్గా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది 23,489 నుంచి 23,518 వరకు 18 అంటే 20 ఇదో 20 అదో 20 ఇదో 10, మొత్తం 30 పాయింట్స్ రేంజ్ ఫ్రెండ్స్. ఇది 30 పాయింట్స్ రేంజ్లో సింగిల్ ప్రింట్ ఉంది. ఇది మంచి సపోర్ట్గా మనకు ఉపయోగపడుతుంది. ఇగోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ కొంచెం మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిన్ నిఫ్టీలో కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఫిన్ నిఫ్టీలో మెయిన్ అంతా బుల్లిష్ సైడే చూపిస్తుంది ఫ్రెండ్స్. టీపీఓస్ ఏమో బాటమ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, సింగిల్ ప్రింట్ ఉంది. ప్లస్ ఏంటంటే మనకి వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది, వైడ్గా షిఫ్ట్ అయింది కాబట్టి రేపటికి అంత బుల్లిష్ మూవ్ ఉండదు కానీ రేంజ్ బౌండ్ టు స్లైట్ బుల్లిష్ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి.
ఫిన్ నిఫ్టీ ఇది వాల్యూ ఏరియా హై 23,620.5 అన్నది వాల్యూ ఏరియాలో హై, 23,569.75 అన్నది పిఓసి, 23,388.5 అన్నది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.